మయ్యాసక్త మనాః పార్థ. మయి ఆసక్త మనాహ. ఎవరికైతే నా మీద ఆసక్తి కలిగినటువంటి మనస్సు ఉంటుందో యోగం యుంజన్ మదాశ్రయ. యోగములోకి నిమగ్నమై నన్ను ఆశ్రయించాలి. ఇక్కడ కృష్ణుడు నన్ను అన్నప్పుడు అక్కడ నామరూపాల కృష్ణుడు కాదు, సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మతత్వం. ఆమ్ని ప్రజెంట్ పరబ్రహ్మతత్వం అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి. యోగం యుంజన్ మదాశ్రయ. నన్ను ఆశ్రయించాలంటే యోగంతో తాదాత్మ్యతను పొందాలి. ఎవరు నన్ను సమగ్రమైన రూపాన్ని చూడగలరు అంటే యోగంతో తాదాత్మ్యత పొందిన వాళ్ళు, ఆసక్తితో కూడిన మనస్సు కలవారు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు సమగ్రము అనే మాట వాడు. భగవంతుణ్ణి పార్టీగా దర్శించడం వేరు, పార్ట్లీ విషయాన్ని ఒక కోణంలోంచి చూడడం వేరు. ఒకవైపు ఒక పెద్ద కొండ ఉంది, కొండ కింద మడుగు లేకుంది, అక్కడంతా మబ్బులు ఆకాశం. ఒక ఆయన వీళ్ళంతా నేచర్ లెవెల్లే కదా అక్కడికి వెళ్ళేది, నేచర్స్ లెవెల్ కాబట్టి దాన్ని ఎంజాయ్ చేస్తాం. ఇంకో తన ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, ఆ కిటికీలోంచి దూరంగా ఒక చిన్న పల్లె, అగ్రికల్చరల్ విలేజ్, ఒక పంట పొలాలు, చిన్న పల్లె ఉంది, వాళ్ళు అక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఈయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకో డైరెక్షన్లో చూసినప్పుడు ఈ కొండ నుంచి అలా తిరిగిందేమో ఒక వంక బారుతుంది, వాగు అక్కడ చెట్లు ఉన్నాయి, అక్కడ దాన్ని చూసి ఇంకో ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకో ఆపోజిట్ డైరెక్షన్, ఇప్పుడు సౌత్ అయిపోయిన నార్త్ డైరెక్షన్లో పెద్ద అడవి ఉంది, రిజర్వ్డ్ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ పైనుంచి ఆకాశం కనిపిస్తుంది, ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. వీళ్ళు నలుగురు కాసేపు ఏకాంతంలో గడిపాక ఆకాశం ఎలా ఉంది అంటే ఒక ఆయన అంటాడు, ఆకాశం అంటే ఎలా ఉంటుంది అంటే కొండ ఉంటుంది, దాని ముందు లేక్ ఉంటుంది, దాని వెనుక ఆకాశం ఉంటుంది అంటే. ఈయనేమంటాడు, చిచి ఆకాశం అలా ఉంటుందా, ఓ పల్లె ఉంటుంది, దాని చుట్టూ పంట పొలాలు ఉంటాయి, అక్కడ వ్యవసాయం చేస్తుంటారు, దాని వెనుక ఆకాశం ఉంటుంది, అదే ఆకాశం. ఇంకో ఆయన, చిచి మీరు ఇద్దరూ తప్పే, ఆకాశం అంటే అలా ఉండదు, ఒక వాగు పారుతూ ఉంటుంది, వాగు పైన అది రిఫ్లెక్ట్ అవుతుంది, అది బ్యూటీ అన్నాడు. ఇంకో ఆయన ఏం చెప్తాడు, కాదు మీరు ముగ్గురు తప్పే, దట్టమైన అడవి ఉంటుంది, అడవి పైన ఆకాశం ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఇక్కడ నలుగురు కరెక్ట్, ఎవరు తప్పు కాదు. వాళ్ళు చూసిన ఆకాశం అలా ఉంది, వాళ్ళు ఎన్నుకున్న సెలెక్ట్ చేసిన విండో అలా ఉంది. ఇక్కడ విండో ఆకాశాన్ని అలా చూపించింది కాబట్టి వాళ్ళ ఆకాశం అలా ఉందంటున్నారు, వాళ్ళేం తప్పు కాదు. కానీ ఆకాశం ఎలా ఉందంటే ఆకాశంలాగే ఉంది. ఆకాశం ఈ నలుగురు చెప్పింది కూడా తప్పే, వాళ్ళ వరకు అది కరెక్టే. ఏకం సత్ విప్రాహ బౌధా వదంతి. ఒకే సత్యాన్ని తెలిసిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు రకరకాలుగా వచ్చిస్తారు, వాళ్ళు తప్పు కాదు, విండో తప్పు కూడా కాదు, దాని డైరెక్షన్ అలా ఉంది. కానీ ఆకాశం ఎలా ఉంది, ఆకాశంలాగే ఉంది. ఏ రోజ్ ఈజ్ ఏ రోజ్. ఆకాశంలాగా ఉంది. అయితే ఇక్కడ ఏంటి అంచేత శ్రీకృష్ణుడి మాట ఏమాడు, సమగ్ర స్వరూపాన్ని తెలుసుకో. చాలా సీరియస్ వార్నింగ్ అది. సమగ్ర స్వరూపాన్ని తెలుసుకో, నీకు తెలిసిందే కరెక్ట్ అని అనుకోకు. అది ఎలా జరుగుతుంది, యోగం చేత నువ్వు తాదాత్మ్యత పొందడం వల్ల మాత్రమే నా సమగ్ర స్వరూపం నీకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి సమగ్ర స్వరూపాన్ని తెలుసుకో, యోగం చేత తాదాత్మ్యత పొందు, వింటున్నావా అన్నాడు ఫస్ట్ శ్లోకంలో. నెక్స్ట్, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ఇక్కడ తత్వం అంటే ఏంటి? తత్వం అంటే ఫిలాసఫీ అని ట్రాన్స్లేట్ చేస్తాం మనం మామూలుగా. తత్వం అంటే రియాలిటీ, తత్వం అంటే ట్రూత్, అన్షేకబుల్ ట్రూత్. తత్వం అంటే ఎసెన్స్. నన్ను ఫస్ట్ శ్లోకంలో చెప్పినట్టు పార్ట్లీగా తెలుసుకోవడం వేరు, కానీ నన్ను తత్వతః తెలుసుకోవడం వేరు. అది ఎవరితో జరుగుతుంది? కశ్చిత్, ఒక్కడు. మనుష్యానాం సహస్రేషు, 1000 మంది అంటే ఇక్కడ 1000 అని కదా, లక్షలు, అనేకం. 1000 సహస్ర అంటే సంస్కృతంలో సహస్ర అనే మాటకు అర్థం అనేక, అసంఖ్యాకులు ప్రయత్నిస్తాడు నన్ను తెలుసుకోవడానికి. కానీ కశ్చిత్, ఒక్కడు మాత్రమే. యతతి సిద్ధయే అంటే నన్ను ప్రయత్నిస్తాడు ప్రతివాడు, కానీ యతతామపి సిద్ధానాం, ప్రయత్నించినటువంటి సిద్ధుల్లో ఒక్కడు కశ్చిన్ మాం వేత్తి, కశ్చిత్ ఒకడు, మాం నన్ను, వేత్తి తెలుసుకుంటాడు, తత్వత నిజంగా. చూడండి ఎంత గొప్ప విషయం, నిజంగా అదే జరుగుతుంది కదా.
ప్రతివాడు స్పిరిచువాలిటీ, ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికతలో ఉంటాడు. కానీ నిజంగా ఎసెన్స్, నిజమైనటువంటి ఫండమెంటల్ ట్రూత్ని తెలుసుకునే ప్రయత్నాలు కొంతమందే చేస్తారు. ఆ చేసిన వాళ్ళలో కూడా సక్సెస్ కొంతమందికి, చాలా తక్కువ మందికి వస్తుంది. ఇక్కడ మనము కొందరు ఏం చేస్తారు, అష్టాంగ యోగం చేస్తున్నారంట. అష్టాంగ యోగంలో యమ నియమ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ సమాధిలో కొంతవరకు వెళ్ళిపోతాడు. హీ వాక్స్ ఎ సర్టెన్ డిస్టెన్స్, కొంతవరకు నడుస్తాడు, ఓ చోట ఆగిపోతాడు. అలాగే కొందరు ఒక ఆరాధనా విధానంలో కొంతవరకు వెళ్తారు, ఆగిపోతారు. ఏదో కారణాలు ఉండొచ్చు, అవి మానసిక కారణాలు ఉండొచ్చు, పరిస్థితుల కారణాలు ఉండొచ్చు. కానీ చివరి వరకు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకే ప్రయాణం శబ్దం నుంచి అర్థంలోకి, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా జరగాలి అంటే, శబ్దము నుండి, శబ్దం సౌండ్ నుంచి లెటర్ పుడుతోంది, సౌండ్ నుంచి లెటర్ వస్తుంది, అక్షరం మనం అనుకునేది. ఆ సౌండ్ నుంచి, అక్షరం నుంచి ఏం ఫామ్ అవుతుంది, వర్డ్ ఫామ్ అవుతుంది. వర్డ్ నుంచి వాక్యం ఫామ్ అవుతుంది, వాక్యం నుంచి కమ్యూనికేషన్ ఫామ్ అవుతుంది, కమ్యూనికేషన్ నుంచి కాన్సెప్ట్ ట్రాన్స్ఫర్, ఐడియాస్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, అక్కడి నుంచి యాక్షన్లోకి అది మారుతుంది. కాబట్టి చాలామంది శబ్దాల దగ్గర ఆగిపోతారు, పారాయణాలన్నీ శబ్దాల దగ్గర ఆగిపోయేవి. నాట్ టు ఇన్సల్ట్ ఎనీబడి, తెలుసుకోవాలి కదా మనము. ఉపన్యాసాలన్నీ నా వైపు నుంచి, ప్రవచనాలన్నీ శబ్దాల దగ్గర ఆగిపోయేవి. మనం ఆరాధన విధానం మొత్తము ఆరాధనా విధానం దగ్గరే ఆగిపోతుంది. అంటే రిచువల్, ఒక శివుడికి పద్ధతి, ఈ పద్ధతిలో పూజ చేయాలి, విష్ణువు యొక్క పూజ ఈ పద్ధతిలో చేయాలి, శాక్తి అమ్మవారి పూజ ఈ పద్ధతిలో చేయాలి. మనం పూజ దగ్గరే ఆగిపోతున్నాం, స్టక్, అక్కడ ఆగిపోతున్నాము, అవతలకి వెళ్ళట్లా. కాబట్టి శబ్దం నుంచి అర్థంలోకి, అర్థం నుంచి భావనలోకి, ఐడియా నుంచి తాదాత్మ్యతలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ సర్కిల్ పూర్తవుతుంది అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. కాబట్టి కశ్చిన్మాం వేత్తి తత్వతః, నన్ను గుర్తిస్తాడు అని చెప్తూ నెక్స్ట్ శ్లోకం, భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి అష్టదా. నేను మన అనుభూతిలోకి, ఒక సగటు మనిషి యొక్క అనుభూతిలోకి, నేను అంటే విశ్వవ్యాప్తమైనటువంటి సత్యం, ఒక సగటు మనిషి యొక్క అనుభూతిలోకి, అనుభవంలోకి, ఫీలింగ్స్లోకి, పర్సెప్షన్లోకి నేను ఎలా వస్తున్నాను, 8 రకాలుగా వస్తున్నాను. ఏంటవి? భూమిరాపో అనలో వాయు ఖం మనః బుద్ధి ఏవచ. భూమి మీకు తెలుసు, ఆపహ తెలుసు అంటే నీళ్లు, అనలహ అంటే అగ్ని, వాయు అంటే తెలుసు, ఖం అంటే ఆకాశం. ఇవన్నింటినీ ఏది గ్రహిస్తోంది? మనస్సు గ్రహిస్తుంది. మనస్సు గ్రహించినటువంటి ఈ 5 తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనస్సు గ్రహిస్తోంది. మనస్సును గ్రహించిన దాన్ని ఏది విశ్లేషణ చేస్తోంది? బుద్ధి విశ్లేషణ చేస్తుంది. ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? అహంకారంలో ఉన్నాయి. అహంకారం అంటే, ఫిలాసఫీలో అహంకారం అంటే మాటకి గర్వం అని కాదు, నేను అనే ఐడెంటిటీ. అహంకారం అంటే మనం కొలిక్యువల్గా వ్యవహారంలో వాడేది ఏంటి? అహంకారం అంటే వీడి గర్వం, పొగరెక్కువ. అది పొగరని కాదు ఇక్కడ అర్థం. అహంకారం అంటే నేను అనే ఒక ఐడెంటిటీ. నేను చూశాను, అవును నేను ఇది విన్నాను, ఈ శ్లోకం నేను విన్నాను. దీని ద్వారా, ఈ అహంకారంలో ఉన్నటువంటి బుద్ధి ద్వారా మనస్సు విశ్లేషణ చేస్తుంది. ఆ మనస్సు పరిధిలోకి 5 పంచభూతాలు వస్తున్నాయి. కాబట్టి నేను 8 రకాలుగా ఉన్నాను. కాబట్టి మన అహంకారం కూడా భగవంతుడే, దాంట్లో పాటు మనస్సు కూడా భగవంతులో భాగమే, అష్టద. అయితే దీంట్లో జడ ప్రకృతి ఇదంతా మనకు కనిపిస్తుంది, అంటే మన మనస్సులో ప్రతిఫలిస్తోంది, మన బుద్ధి ద్వారా విశ్లేషణ చేయబడుతోంది. ఈ బుద్ధి మనస్సు మన ఐడెంటిటీ అంటారు కదా, మన అస్తిత్వం. ఇక్కడ అహంకారం అంటే అస్తిత్వంలో ఉన్నది. ఇది అస్తిత్వం ద్వారా మనం దీన్ని తెలుసుకుంటుంది అంతా కూడా ఏంటి? జడ ప్రకృతి. అంటే మీరు, నేను, మన మాటలు, మన ఆలోచనలు, మనం చూసేది, విశ్లేషణ చేసేది, మన అనుభూతిలోకి వస్తున్న ప్రకృతి మొత్తం కూడా జడ ప్రకృతి. దీన్నే నారాయణ సూక్తంలో కూడా మనం నేర్చుకున్నాం. యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా, యత్ చ కించిత్ జగత్ సర్వం
దృశ్యతే శ్రూయతే, నువ్వు చూస్తున్నది, నువ్వు వింటున్నది. ఆ కించిత్ జగత్ ఇదే జడ ప్రకృతి. ఇదంతా నేనేం చెప్తున్నాడు. ఈ జడ ప్రకృతి మాత్రమేనా నేను? మరి నువ్వు కనిపిస్తుందేనా? కాదు. పరాప్రకృతి వేరే ఉంది. ఏమంటాడు? అపరేయం ఇతస్త్వాన్యా ప్రకృతిం విద్ధిమే పరాం. నేను అపర ప్రకృతిలా ఉన్నాను. ఈ జడ ప్రకృతి దేంట్లో ఉంది? పరాప్రకృతిలో ఉంది. పరం. ఇక్కడ ఓ మాట పాడాడు, నేను మీకు కనిపిస్తున్న ఈ జడ ప్రకృతి బయట దీన్ని కంట్రోల్ చేస్తూ అపరాప్రకృతి ఉంది. ఈ ప్రకృతి, ఈ అపరాప్రకృతి నేను 2 రూపాలుగా ఉన్నాను. జడ ప్రకృతి, అపరాప్రకృతి. అంటే చేతన రూపంలో ఉన్నాను. అది ప్యూర్ చైతన్యం. ఆ చైతన్యమే దీన్ని కంట్రోల్ చేస్తూ ఉంది. ఈ అపరాప్రకృతి ఏదైతే ఉందో అది నువ్వు చూడలేవు, అది నీకు తెలియదు. ఇప్పుడు మనం చూద్దాం ఈ అపరాప్రకృతి ఎక్కడుందో. ఎక్కువ దూరం వెళ్ళక్కర్లా. మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. మనకు బాగా తెలిసిన వ్యక్తిలోనే తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి మనకు. అదే అపరాప్రకృతి. అదే మాయ. అలాగే ఇంత R&D జరుగుతుంది. సైంటిస్టులు ఇంత, నాసా వాళ్ళు, ఇస్రో వాళ్ళు, రకరకాల స్పేస్ ఎంతో చేస్తున్న తెలియంది ఎంతో ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నో రకాల నేరాల కట్టడి కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వాడికి తెలియకుండా సాఫ్ట్వేర్ని వాడు హ్యాక్ చేస్తాడు. అది అపరం వీడికి. ఎంతవరకు మనకు తెలియదో అది అపరాప్రకృతి అవుతుంది, తెలియంది అవుతుంది. పరం అంటే దగ్గర తెలియంది, మన కంట్రోల్లో లేనిది, మనకు దూరంగా ఉంది, డిస్టెంట్. అయితే ఏదైతే మన కంట్రోల్లోకి వస్తుందో, అంటే తెలుస్తోందో, దాన్ని మన నియంత్రణలో అది ఉంది. మన నియంత్రణ, మన కంట్రోల్ అది ఉంటుంది. తెలియంది ఎప్పుడు కూడా మన నియంత్రణలో ఉండదు. చూడండి మీరు, మనకు తెలియని విషయాలతోనే మనం ఎక్కువ బాధపడేది. గబుక్కున బాగానే ఉన్నాం అనుకున్నా డయాగ్నోస్ చేసాం, ఏదో రోగం డిటెక్ట్ అయింది. అంతవరకు అది తెలియలేదు. అది మనని నియంత్రించి, మనని ఓడించింది. అది మనం దాన్ని ఓడించలేము. తెలియని విషయాలు ఏవి కూడా జీవితంలో మనకి ఏవైనా మనని ఓడించేసేవి, మనని డిఫీట్ చేసేవి, మనని బాధ పెట్టేవి, మన డిప్రెషన్లోకి తీసుకెళ్ళేవి ఏవి కూడా తెలియకుండా జరుగుతాయి. ఒక యాక్సిడెంట్ తెలియకుండా జరుగుతుంది. పరం, అది మనకు తెలియకుండా జరిగింది. అలాగే ఒక విషయం, ఒక సబ్జెక్ట్ మనకు రాలేదు, తెగ భయపడిపోతుంటాం మనం, దానికి మనం లొంగిపోతాం. అంటే విషయం ఏంటంటే నిత్య జీవితంలో కూడా మనం చూస్తే తెలియని పార్ట్ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఎంత గొప్ప తెలిసిన వాడికైనా. నో మ్యాన్ ఈజ్ ఐలాండ్. ఈ ప్రపంచంలో అంతా తెలుసుకున్నవాడు ఎవడూ లేడు. నహి సర్వం జానాతి. సర్వులు సర్వాన్ని తెలుసుకోలేరు ప్రపంచంలో. పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, ఆయన బాగా IAS సివిల్స్ రాశాడు, మంచి ఆఫీసర్ పీఠం ఉన్నాడు. పోయాడు ఆఫీస్లో ఛార్జ్ తీసుకున్నాడు. అక్కడ బంట్రోతోడు పని చేస్తుంటాడు. వాడికి మొత్తం ఆఫీస్ గురించి అక్కడ జరిగే అన్నీ తెలుసుంటాయి. వీడు ఒక 2 రోజుల తర్వాత ముందు పోజ్ ఇస్తాడు. 4 రోజుల తర్వాత వీడితో బాగుండాలి రోయ్, నేనున్న 3 ఏళ్ళు వీడితో బాగుంటేనే నా జీవితం అనేది ఇక్కడ బాగుంటుంది, లేదా సమస్యల్లో జిక్కుతాను. మరి నువ్వు అంతా IAS రాసిన వాడివి, నువ్వు వాడికి లొంగిపోవడం ఏంటంటే వాడు పరాప్రకృతి. అర్థమైందా? నీకు తెలియని విషయాలు వాడి దగ్గర ఉన్నాయి. అర్థమైందా? సో విషయం ఏంటంటే ఎన్నో విషయాలు మీరు చూడండి జీవితంలో మనకు తెలియంది అనేది ఎప్పుడు ఉంటుంది. ఆ తెలియని దగ్గర లొంగిపోతాం. చిన్న చిన్న విషయాలు ఇలా ఉంటే ఈ విషయంలో ఎన్ని తెలియని విషయాలు ఉన్నాయి మనకు. భూమి మీదే ఎన్ని తెలియని విషయాలు ఉన్నాయి. ఎన్నో ట్రైబ్స్ ఉన్నాయి ఇప్పటికి అడవుల్లో. ట్రైబ్స్ యొక్క లైఫ్ స్టైల్స్ తెలియని ట్రైబ్స్ ఎన్నో ఉన్నాయి. మనకి ఇంకా హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేని ఫారెస్ట్ ఉంది అమెజాన్ అడవుల్లో, ఇంకా ఇంటర్వెన్షన్ కాలేదు. సో భూమి పరిస్థితి ఇట్లా ఉంటే విశ్వంలో ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయి. అదే పరాప్రకృతి. ఆ పరాప్రకృతిని, జడ ప్రకృతిని రెండూ నేను ఎలా ఉంటాను అంటే ఎలాబరేట్ చేస్తున్నాడు. నా తత్వం ఏంటి అంటే, నా రూపం ఏంటంటే ఇది. తర్వాత శ్లోకం నంబర్ 7. మత్తః పరతరం నాస్తి కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. నేను ఎలా ఉన్నాను? మత్తః పరతరం నాస్తి కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. నేను ఎలా ఉన్నానంటే నేను సర్వం ఇదం, ఈ నువ్వు చూస్తున్న ప్రకృతిలో ఎలా ఉన్నాను? ప్రోతం కూర్చబడినది, సూత్ర తాడు, మణిగణ ఇవ. మణులని నువ్వు కూర్చడానికి తాడుని ఎలాగ వాడుతావో, లోపల అంతఃసూత్రము అంటాం, దారాన్ని ఎలా వాడుతావో ఆ అంతఃసూత్రంలో సూత్రమే ఈ మనుల్ని కలిపి ఉంచుతోంది, కానీ సూత్రం కనిపించట్లేదు, విజిబిలిటీ లేదు దానికి కదా.
అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మెటీరియల్ వర్సటాలిటీ అంటే వస్తుపరమైనటువంటి బాహుల్యం, అది నక్షత్రాలు కావచ్చు, వస్తువుల్లో సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, నక్షత్రాలు ఉన్నాయి, బ్లాక్ హోల్స్ ఉన్నాయి, ఏవో చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా నీకు కనిపించేటువంటి మెటీరియల్ వర్సటాలిటీ, అలాగే బయోడైవర్సిటీ అంటే జీవబాహుల్యం, జీవ వైవిధ్యం. ఈ వైవిధ్యం అంతటి లోపల కూడా చైతన్యం రూపంలో నేనున్నాను. ఎలాగైతే పువ్వుల వెనక దారము, మనుల వెనక దారము అంతఃసూత్రంగా ఉంటుందో నేను అలా ఉన్నాను. నేను నీకు బయటకు అంటే వీటిలో నేను ఉన్నాను, ఆత్మరూపంలో చైతన్యం రూపంలో ఉన్నాను, నువ్వు దాన్ని గ్రహించు అని చెప్తున్నాడు. సో ఒక మరి వ్యక్తి ఏం చేస్తాడంటే, మామూలు సగటు మనిషి ఏం చేస్తాడు, అంతఃసూత్రంగా ఉన్న భగవత్ సత్యాన్ని గ్రహించక బయట వెతుకుతూ ఉంటాడు. ఒక ఆయన ఫారెస్ట్ని చూడడానికి వెళ్ళాడు, ఫారెస్ట్లోకి వెళ్ళాడు. ఫారెస్ట్ కనిపించదు ఆయనకి. ఫారెస్ట్లో చెట్లు కనిపిస్తాయి, జలపాతాలు కనిపిస్తాయి, రాళ్ళు కనిపిస్తాయి, లోయలు కనిపిస్తాయి, కొండలు కనిపిస్తాయి, అక్కడ ఉండేటువంటి రకరకాల క్రూర మృగాలు కనిపిస్తాయి, పక్షులు కనిపిస్తాయి, అక్కడ ఉండేటువంటి ఆదిమ వాసులు కనిపిస్తారు. కానీ అక్కడ ఫారెస్ట్ కనిపిస్తుంది. ఫారెస్ట్ ఎక్కడ ఉంది చెప్పమంటే ఎవడు చెప్పడు. చెట్టు నెలిగి ఫారెస్ట్ నాకు తెలియదు అంటుంది అది. అలాగే నక్కనో కుక్కనో లేకపోతే పులినో అడిగితే నాకు తెలియదు అంటుంది. కానీ ఫారెస్ట్ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ ఐడెంటిటీ, అంతా కలిపితే ఫారెస్ట్. అలాగే ఇక్కడ దేవుడు ఎక్కడున్నాడు అంటే దేవుడిని ఎక్కడ చూపిస్తాం? అంతటా ఉన్నటువంటి సత్యాన్ని ఆ కలెక్టివ్ సెన్స్లో చూసేవాడే నిజంగా భగవద్గీత డైజెస్ట్ అయినవాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టు పార్ట్లీ నేను ఇక్కడ చూశాను, ఇక్కడికి అయిపోయింది అంటే నువ్వు కేవలం ఒక అణుమాత్రంగా చూసినట్టుగానే అర్థం, అక్కడ పూర్తిగా చూసినట్టుగా అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ అనేది ఫారెస్ట్లో కనిపించినట్టుగానే భగవంతుడు ప్రత్యేకంగా ఎక్కడ కనిపించడు. భగవంతుడు సర్వత్రా ఉన్నవాడు. దాన్ని ఆ రూపంగా కలెక్టివ్ సెన్స్లోనే ఎంజాయ్ చేసేవాడే నిజంగా ఈ మణిగణాల్లో ఉన్నటువంటి సూత్రాన్ని అంటే దారాన్ని చూసినట్టుగా లెక్క. నెక్స్ట్, For more such videos, please like, share and subscribe.